పూర్తయ్యేసరికి దాదాపు 9,000 పైగా మెజార్టీని నవీన్ యాదవ్ సాధించడం జరిగింది. ఇంకా మీద లెక్కించే ఏవైతే డివిజన్స్ ఉన్నాయో అందులో కూడా నవీన్ యాదవ్కి భారీ మెజార్టీ రాబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా కౌంటింగ్కి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి మరో 2 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కౌంటింగ్ సెంటర్కి పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? ఊహించిరా ఇంత మెజార్టీ? ప్రస్తుతానికి 10,000 మెజార్టీ తోటి ముందుకున్నారు నవీన్ యాదవ్ గారు. ఖచ్చితంగా గెలుపు నవీన్ యాదవ్ గారిదే మేము అనుకుంటున్నాం. దీనికైనా ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా విజయం నవీన్ యాదవ్ గారిదే. మేము కరీంనగర్ నుంచి, నా పేరు చాంద్ పాషా. ఓకే, మనం చూస్తున్నాం కదా, చాలామంది ఇక్కడ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. కొన్ని డివిజన్లు ఏదైతే బోరబండ, రెహమత్ నగర్, యూసుఫ్ కూడా ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. ఆ డివిజన్లు అన్నీ కూడా లెక్క పెడితే ఖచ్చితంగా నవీన్ యాదవ్కి మెజార్టీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా టీవీని అతుక్కొని చూస్తున్నారు ప్రజలంతా కూడా. జూబ్లీ హిల్స్ ఫలితం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా అందరు చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్కి ఏదైతే మెజార్టీ ఓటింగ్ షేర్కి సంబంధించి చెప్పారో దానికంటే ఎక్కువగా ఇప్పుడు పోలింగ్ అయినట్టు ఓట్లు వస్తున్నట్టు తెలుస్తుంది. నవీన్ యాదవ్కి రౌండ్కి మెజార్టీ పెరుగుతుండడంతో ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఎంత మెజార్టీ వస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే దాదాపు 5,000 నుంచి 10,000 వరకు మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు వేయడం జరిగింది. కానీ అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్కి రాబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి కౌంటింగ్ కేంద్రం బయట కూడా చూడొచ్చు, హడావుడి కనబడుతుంది. మొత్తం 4 రౌండ్లు పూర్తయ్యాయి కాబట్టి మొదట ఇప్పుడు 5వ రౌండ్ ప్రారంభమైంది. 5వ రౌండ్లో మెజార్టీ పెరుగుతుంది అనేది కూడా కీలకంగా మారింది. ఇంకా 2-3 రౌండ్లోనే ఫలితం తేలే అవకాశం కూడా కనబడుతున్నట్టు. ఎందుకంటే మొత్తం పోలే ఓట్లే 1,94,000 ఓట్లు కాబట్టి అందులో మొత్తం నవీన్ యాదవ్కి ఎన్ని ఓట్లు వస్తాయి, అందులో ఎంత మెజార్టీ వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేస్తుంది. దాదాపు 20,000 మెజార్టీ మార్కు దాటే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఫలితాలు కూడా వస్తున్నట్టు కనబడుతుంది. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రచారం చేశారు. ముఖ్య నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు నిదర్శనంగా మేము ఎలక్షన్కి వెళ్తున్నామని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. ఇక్కడ హైదరాబాద్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఇటు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. ఇటు ముఖ్యంగా బోరబండలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. అదేవిధంగా యూత్ కూడా శ్రీనగర్ కాలనీలో సెటిలర్స్ కూడా చాలామంది ఉంటారు. ఈ సెటిలర్స్ కూడా చాలామంది కాంగ్రెస్ వైపే గతం వన్ సైడ్గా సెటిలర్స్ ఓట్లేశారు. కానీ ఈసారి భిన్నంగా కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు సెటిలర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఓట్లన్నీ కూడా లెక్క పెడుతుంటే ఖచ్చితంగా ఇంకా మెజార్టీ పెరిగే అవకాశమే ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. కొంచెం లేట్ అవుతుంది తప్ప కానీ స్పష్టమైన మెజార్టీతో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది చెప్తున్నారు. ఇక్కడ చాలామంది రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరు ఊహించినది ఆ విధంగానే వస్తుందా మెజార్టీ? ఎట్లా ఉంది? మేము ఊహించిన దానికంటే డబల్ మెజార్టీతో వచ్చింది నవీన్ అన్నకి పబ్లిక్ అంతా ఆశ్రదించిన దానికి మటుకైతే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను కూడా నా పేరు నారాయణ, ఆల్ ఇండియా SC/ST నుంచి మా సంఘం కూడా నవీన్ అన్నకి ఎందుకు ఈసారి నవీన్ అన్నకి ఎందుకంటే యూత్ లీడర్ ఒకటి, ఇంకోటి ఏ పదవి లేనప్పుడు కూడా నవీన్ అన్న చాలామంది యూత్ చదివించడం కానీ ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు పొద్దున్నే ఎనీ టైం వాళ్ళ ఇంటి ముందు అప్పట్లోనే ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు ఎంతమంది ఉంటారో అంతమంది ఉండి అందరికీ నవీన్ అన్న న్యాయం చేసేవాడు. కాబట్టి అసలు లీడర్ కావాలని ఈసారి ఎంచుకోవడం జరిగింది. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? నవీన్ అన్నకు వస్తే 30 నుంచి 40,000 మెజార్టీతో అయితే వస్తాడు. మెజార్టీ అనేది కాదు, నవీన్ అన్న మాకు కావాల్సింది. మాకు మెజార్టీతో అవసరం లేదు. మాకు మంచి ఒక లీడర్ వచ్చిండు, యూత్ లీడర్ వచ్చిండు అనేది మా అభిప్రాయం. కానీ ఇక్కడ మేము మెజార్టీ కూడా ఆశించేది ఏం లేదు. మాకు మంచి లీడర్ వచ్చిందనేది మాకు ఒక సంతృప్తితోటి మేము సంతోషకరంగా ఉన్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము కూడా ఇక్కడనే ఎర్రగడ్డ. ఎట్లా ఎలక్షన్లో పనిచేసారు కదా, చాలామంది బీఆర్ఎస్ కూడా గెలుపు మీద ధీమా పెట్టుకుంది. సెటిలర్ ఓట్లన్నీ మాకే పడతాయి అని చెప్పేసి కూడా ఊహించారు. కానీ మొత్తం ఫలితం భిన్నంగా కనబడుతుంది కదా. నవీన్ అన్నకి ఇక్కడ ఉండే సెటిలర్స్ కూడా నవీన్ అన్న ఎప్పుడు లోకల్ నాన్ లోకల్ అని ఎప్పుడు చూడలేదు. ఎవరు వచ్చి కూడా నవీన్ అన్న తలుపు తడితే
పనిచేసిండు కాబట్టి ఈరోజు సెటిలర్ కూడా నవీన్ అన్నకి మొగ్గు చూపారు. ఎందుకంటే ఒక మంచి లీడర్ అని చెప్పి వాళ్ళందరూ గుర్తించరు కాబట్టి ఈరోజు నవీన్ అన్నకి అది నవీన్ అన్న ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ రావడానికి ఆయన సొంతంగా కష్టపడుకుంటూ వచ్చిండ్రు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఆయన కష్టమే. ఆయన మా పబ్లిక్లో మంచి మనిషి, ఎవరికి అడిగినా కానీ నవీన్ అనేటోడు వాళ్ళు ఎంతోమంది వెనక రాక. అయితే మనం చూస్తున్నాం పోల్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సార్ల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ పైన ఒక అవగాహన ఉంది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం అంతా కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఎలాంటి ఓటర్స్ ఉంటారు, ఓటర్ నాడి ఏ విధంగా ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, అవన్నీ కూడా నవీన్ యాదవ్కి కలిసి వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మెజార్టీ పెరగడానికి కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆ మెజార్టీ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే 5వ రౌండ్ కూడా పూర్తయితే 5వ రౌండ్లో ఎంత మెజార్టీ వస్తుంది, ఆ తర్వాత 6, 7, 8 క్లియర్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక రౌండ్ల వారీగా ఆధిక్యం తగ్గుతుంది కాబట్టి ఇక లాభం లేదని కూడా బయటకు వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? రౌండ్కి ఆధిక్యం పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వస్తున్నారంటే ఇక దాని అర్థం తాము ఓటమి దిశగా వెళ్తున్నామని భావించే బయటకు వస్తున్నారు అనుకోవచ్చా? సో పరిణామాలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు 5వ రౌండ్కు దాదాపుగా ముగింపు దశకు వస్తుంది. 4 రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్గా ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడు మిగతా రౌండ్లన్నీ కూడా 5, మిగతా తర్వాత వచ్చే 6 రౌండ్, 7వ రౌండ్ ఇవన్నీ కూడా డివిజన్ల వారీగా చాలా క్లియర్గా నవీన్ యాదవ్కే కాంగ్రెస్కే ఓటర్లు చాలా క్లియర్గా పట్టం కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందా? సో వాట్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 9,000 పైగా మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చింది కాబట్టి ఇంకా 6 రౌండ్లు పూర్తి కావాల్సింది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయము అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి కొంతమంది ఏజెంట్లు బయటికి రావడం జరిగింది. ఏవైతే రౌండ్స్ పూర్తయ్యాయో, 4 రౌండ్లు పూర్తయ్యాయో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అంతా కూడా ఇంకా బయటికి వచ్చారు. అయితే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే ఏజెంట్లు అంతా లోపటే ఉండేవాళ్ళు, కానీ ఓడిపోయే అంచెల వరకు వెళ్ళింది కాబట్టి ఇక గెలుపు సాధ్యం కాకుండొచ్చు అని చెప్పేసి కూడా భావించి బీఆర్ఎస్ ఏజెంట్లు కొంతమంది బయటికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఎవరైతే బయటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వారందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి బయటి వ్యక్తులు వారందరినీ కూడా పంపించేస్తున్నారు. ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సమాచారం అంతుంది. దాదాపు 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా మెజార్టీ వస్తుంది. 5వ రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకబడ్డట్టుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ సంబంధించి 5వ రౌండ్ కూడా ముగిసింది. 12,650 ఓట్ల లీడ్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఓవరాల్గా నవీన్ యాదవ్ లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 5 రౌండ్లు పూర్తయ్యాయి. 5 రౌండ్లకు సంబంధించి కానీ ఓవరాల్గా 12,650 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి రౌండ్కు అనూహ్యంగా నవీన్ యాదవ్కు మెజార్టీ పెరుగుతుంది. ప్రతి రౌండ్లోనూ మెజార్టీ పెరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. ఎస్, ఓవరాల్గా చూద్దాం ఒక్కసారి. నవీన్ యాదవ్కు 12,650 లీడ్ ఉంది. 12,650, ఐ రిపీట్, 12,650 మెజార్టీతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఓవరాల్గా 51,014 ఓట్లు నవీన్ యాదవ్కు పడ్డాయి. మాగంటి సునీత బీఆర్ఎస్ 38,364 ఓట్లతో ఉంది. అలాగే లంకల దీపక్ రెడ్డి 3,475 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి. సో నవీన్ యాదవ్ 51,014 ఓట్లతో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి ఆధిక్యత కనబరుస్తున్నారు. మొత్తం కలిపి 12,650 లీడ్తో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, 12,650 లీడ్.
5 రౌండ్లు ముగిసేసరికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. 5వ రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. పూర్తి మెజార్టీ 12,650. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్ నుంచి వెనుదిరుగుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. 5 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక దాదాపుగా ట్రెండ్స్ వచ్చేసాయి. ఎన్నికల ట్రెండ్ ఫలితాలకు సంబంధించిన ట్రెండ్ వచ్చేసింది. దాదాపుగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 12,000 దాటింది. 12,000 నవీన్ యాదవ్ గెలుపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. 12,650 జూబ్లీ హిల్స్ విజేత నవీన్ యాదవ్ కాబోతున్నారా? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, కామెంట్లు చూడండి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు రండిరా కామెంట్ చేసే వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒక కామెంట్ చేయండి అంటూ కామెంట్ రైట్, రకరకాల కామెంట్లు. ఇక సునీత అనే నేను ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయబోతున్నా అంటూ సయ్యద్ చెప్తున్నారు. సారీ సయ్యద్, ఆల్రెడీ నవీన్ యాదవ్ 12,000 లీడ్లో ఉన్నారు. మేబీ ఇంకా దాన్ని అధిగమిస్తే కనుక మీరు అనుకుంటున్న పరిస్థితి వచ్చే అవకాశం ఉండేదేమో. బట్ ఇప్పటికైతే నవీన్ యాదవ్ 12,650 మెజార్టీతో కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా చాలా మంది ఎస్, ఒక్కసారి నవీన్ యాదవ్ ప్రస్తుతం లీడ్లో ఉన్నాడు 12,650 ఓట్ల మెజార్టీతో. ఇంకా రౌండ్లు మిగిలినాయి. ప్రస్తుతం సమయం 10:50 కావస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయి ట్రెండ్స్ రాబోయే అవకాశం కనిపిస్తోంది. 5వ రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నాడు నవీన్ యాదవ్ గనక ఈసారి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమే.